నేటి విశ్వాస నాయకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్. ఈయన 1758 మార్చి 22న పరలోక పిలుపును అందుకునిరి. ఈయన ప్రత్యేకతలు: మహా మేల్కొలుపు వేదాంతవేత్త, అమెరికన్ రివైవలిస్ట్, తత్వవేత్త, మిషనరీ, విద్యావేత్త. ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం. భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి. జోనాథన్ ఎడ్వర్డ్స్ 1703 నుండి 1758 వరకు జీవించిరి. ఈయన అమెరికా అత్యంత ప్రభావవంతమైన వేదాంతవేత్తలలో ఒకరు. దేవుని సార్వభౌమాధికారం, మానవ పాపం, నిజమైన మార్పిడి అవసరాన్ని, పాప క్షమాపణను నొక్కిచెప్పిన ఈయన శక్తివంతమైన ఉపన్యాసాలు బాగా పేరు పొందాయి. ఈయన కాల్వినిస్ట్ వేదాంతాన్ని సమర్థించాడు. న్యూ ఇంగ్లాండ్లో మతపరమైన ఉత్సాహాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్యూరిటన్ వారసత్వంలో పాతుకుపోయిన ఈయన మసాచుసెట్స్ లోని నార్థాంప్టన్లో 1733 నుండి 35 మధ్య పునరుద్ధరణలను పర్యవేక్షిస్తూ మొదటి గొప్ప మేలుకొలుపులో కీలక పాత్ర పోషించాడు. తరువాత ఈయన కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ, ప్రస్తుతం ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో అధ్యక్షుడయ్యాడు. కనెక్టికట్లో బోధకుడైన ఆయన తిమోతి ఎడ్వర్డ్స్ యొక్క 11 మంది పిల్లలలో జోనాథన్ ఎడ్వర్డ్స్ ఏకైక కుమారుడు. ఈయన ఇంట్లోనే చదువుకొని 13 సంవత్సరాల వయస్సులో యేల్ యూనివర్సిటీలోకి ప్రవేశించాడు. జాన్ లాక్ తత్వశాస్త్రం ద్వారా లోతుగా ప్రభావితమయ్యాడు. సైన్స్ పట్ల ఆకర్షితుడైన ఎడ్వర్డ్స్ వేదాంతపరమైన నమ్మకాలను కొనసాగిస్తూనే భగవంతుని రూపకల్పనకు సాక్ష్యంగా ప్రకృతిని అధ్యయనం చేశాడు. ఈయన కొంతకాలం న్యూయార్క్లో సప్లై పాస్టర్గా పనిచేశాడు. తరువాత యేల్లో శిక్షణ పొంది ఈయన 1727లో నియమితుడై ఈయన నార్థాంప్టన్లో తన తాత సాల్మన్ స్టోడార్డ్కు సహాయ పాస్టరే తర్వాత పాస్టరైనాడు. ఎడ్వర్డ్స్ మొదటి గొప్ప మేల్కొలుపులో ప్రధాన పాత్ర పోషిస్తూ మోక్షంలో దేవుని సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పాడు. ఈయన 1731లో బోస్టన్ ఉపన్యాసం అర్మినియనిజంపై ఈయన మొదటి బహిరంగ విమర్శగా గుర్తించబడింది. నాటి నార్థాంప్టన్ పునరుద్ధరణ దాదాపు 300 మార్పిడులకు దారితీసింది. ఈయన 1739లో జార్జ్ వైట్ ఫీల్డ్ను కలిశాడు. ఈ కలయిక మతపరమైన ఉత్సాహాన్ని పునరుద్ధరించింది. 1741లో ఈయన ప్రసిద్ధ ఉపన్యాసం కోపంతో ఉన్న దేవుని చేతిలో పాపులు, ఇది దైవిక కోపాన్ని హెచ్చరించింది, ప్రశాంతమైన గంభీరమైన స్వరంతో ప్రవచించబడింది. ఈయన పుస్తకాలు 1741లో దైవాత్మ కార్యానికి ప్రత్యేక గుర్తులు, 1746లో ఆధ్యాత్మిక భావోద్వేగాలు, ఇవి పునరుజ్జీవనానికి, ఆత్మీయ అనుభవాలను రక్షించడానికి రాయబడినవి. బ్రైనెడ్ మిషనరీ ఉత్సాహాన్ని హైలైట్ చేసింది. భక్తికి ఒక నమూనాగా పనిచేసింది. ఈయన దాస్య వ్యవస్థలో పాల్గొనగా ఇది ఆధునిక కాలంలో తిరిగి సమీక్షించబడింది. జోనాథన్ ఎడ్వర్డ్స్ చర్చి సభ్యత్వ అవసరాలపై తన సంఘంతో విభేదాలను ఎదుర్కొన్నాడు. 1750లో ఈయన తొలగింపుకు దారితీసింది. తరువాత ఈయన మిషనరీగా పనిచేస్తూ 1758లో చనిపోయే ముందు కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ అధ్యక్షుడయ్యాడు. ఈయన వేదాంత రచనలు న్యూ ఇంగ్లాండ్ సమాజసభ పద్ధతిని ప్రభావితం చేశాయి. ఈయన వారసులు గణనీయమైన సాంస్కృతిక సహకారాన్ని అందించారు. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.